మల్లా వెంకటేశ్వర గౌడ్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత పెద్ద హైట్ తగ్గినా కూడా నాకు రోడే ఇంపార్టెంట్, ఈ ర్యాంప్ ఇంపార్టెంట్ కాదని చెప్పి దగ్గర నుండి అన్నలు ఇద్దరు కూడా ర్యాంపులు కొడుతుంది. ఇట్లా ఈ విధంగా అందరూ సహకరిస్తే ఇళ్ళ ముంగట ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాదు, ఇళ్ళ ముంగట ఇబ్బందులు జరిగాయి. రోడ్డు తగ్గట్టు ఇల్లు కట్టాలి కానీ ఇల్లు తగ్గట్టు రోడ్డు వేయలేం కాబట్టి ఇంత ఇబ్బందులు వచ్చినా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇల్లు మునిగిపోతుండే వినాయక్ నగర్లో. రోడ్ నెంబర్ 29, 30 ఇవన్నీ కూడా ఇక్కడ మహిళలు వీళ్ళందరూ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ వర్క్ నడుస్తుంది. ఇంకా కొద్దిగా రోడ్డు వైండనింగ్ కావాలి, మాకు ఇంకా ర్యాంపు పోయినా సరే పెద్దగా చేయమని చెప్పి ముంగటికి వచ్చారు. ఇంకా నీట్గా తర్వాత ఫ్యూచర్లో కూడా నీళ్లు ఈజీగా వెళ్ళిపోతాయి, అందరికీ మూమెంట్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు సహకరించే విధంగా ఉండాలి. ప్రత్యేకంగా వీళ్ళిద్దరికి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది కావాల్సి రోడ్లు కబ్జా చేయడము, కావాల్సి రోడ్ల ముంగట చెట్లు పెట్టడము, రాళ్ళు పెట్టడము, ఐరన్ పోల్లు పెట్టడము, ప్రజలు ఏమైనా ఇబ్బంది కానీ నా ఇల్లు మంచిగుంటే చాలని చెప్పి ఇల్లు రోడ్లలో కట్టేయడము, చాలా మూర్ఖత్వం పనిచేస్తుంటారు. కొంతమంది అయితే చెట్ల ప్రేమ కాదు, చెట్టు అడ్డం పెట్టేసి ముంగట పెట్టుకోవడం. ఈయన ఇంటికి చుట్టం వస్తే బయట ఇంటి కాడ బండి పెట్టేస్తారు, ఈయన ఇంటి ముంగట మాత్రం ఏమీ పెట్టకుండా చూస్తుంటారు. ఆ విధంగా ఇంట్లో కిరాయి వాళ్ళు కూడా పార్కింగ్ ఇస్తలేరు మూర్ఖులు కొంతమంది. వాళ్ళు ఎక్కడెక్కడో రోడ్ల మీద పెట్టేసి ఓ అంబులెన్స్ రావాలన్నా, ఓ ఫైర్ అయినప్పుడు ఫైర్ ఇంజన్ రావాలన్నా, ఓ పోలీసు వాళ్ళు రావాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ రావాలంటే నరకం ఉంటున్నాయి కాలనీలలో. దయచేసి అందరు ఇళ్ళ ముంగట ఎంత రోడ్డు ఉందో అంత ఓపెన్గా పెట్టుకోవడం చూసుకోండి. మెయిన్ రోడ్ వస్తుంది రెండుసార్లు కంప్లీట్ రీపేర్ కంప్లీట్ చేసినా వాళ్ళు వచ్చి మన మా భర్తతో ఆ ఫోన్ అలా మన సార్ కంటే ఆ సార్ మంచిగా సరే మరి రోడ్ కటింగ్ చేసి చేపిస్తాయి. ఈ పైపులు ఉన్నాయి కదమ్మా.